యుఎస్లో ఎంఎస్ చేయాలని చాలా మంది కలలు కంటారు. చదువు పూర్తి చేసుకుని అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటారు. కానీ అక్కడ పరిస్థితులు మాత్రం కొంచెం ఆందోళనకరంగానే ఉన్నాయి. వివక్ష కారణంగా భారతీయ విద్యార్థులు అక్కడ అనేక సమస్యలను ఎదుర్కోవడమే కాదు, ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నారు. అమెరికాలో భారతీయ విద్యార్థుల వరుస మరణాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సగటున రోజుకో భారతీయుడు మరణిస్తున్నట్టు టీమెయిడ్ అనే స్వచ్ఛంద సంస్థ తెలిపింది. భారత్ నుంచి అమెరికా వచ్చే వారికి భద్రతపై సరైన అవగాహన ఉండడం లేదు. తాజాగా ఇండియానా స్టేట్లో సమీర్ కామత్ అనే భారతీయ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మరణించారు. తుపాకీతో తలపై కాల్చుకొని మరణించినట్టు అధికారులు చెబుతున్నారు. అంతేకాదు, గత నెలలోనూ జార్జియాలో వివేక్ సైని అనే విద్యార్థిని ఓ వ్యక్తి మాదక ద్రవ్యాల మత్తులో సుత్తితో కొట్టి చంపేశాడు. అమెరికాలో చాలా మంది విద్యార్థులు రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలు, దాడుల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం యుఎస్లో భారతీయ విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలను అమెరికా పంపేందుకు తల్లిదండ్రులు చాలా డబ్బులు వెచ్చిస్తున్నారు. అయితే అక్కడ సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడంతో చాలా మంది నైరాశ్యానికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చాలా ఏళ్లుగా భారత్ నుంచి అమెరికా వచ్చిన విద్యార్థులు అనేక మంది కష్టాలు పాలవుతున్నారు. వారిలో కొంతమంది చనిపోతున్నారు. అయితే మృతుల్లో ఎక్కువగా విద్యార్థులతో పాటు ఇటీవలే అమెరికా వచ్చిన H1B ఉద్యోగులు ఎక్కువగా ఉంటున్నట్టు తెలుస్తోంది. అమెరికాలో చదివినంత మాత్రాన H1B వీసా వస్తుందన్న గ్యారంటీ లేదు. చదువు పూర్తయిన తర్వాత H1B వీసా రాకపోవడంతో చాలా మంది ఒత్తిడికి గురవుతున్నారు. యుఎస్లో చదువుకొని భారత్కు తిరిగి వెళ్లేందుకు చాలా మంది ఇష్టపడక అక్కడే గ్యాస్ స్టేషన్లలో పనిచేస్తున్నారు. అమెరికాలో ఉద్యోగ అవకాశాలు లేకపోతే భారత్కు తిరిగి వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉండాలని పలు ఎన్జీఓ సంస్థలు సూచిస్తున్నాయి. నకిలీ యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో విద్యార్థులను చేర్పించేందుకు కన్సల్టింగ్ ఏజెన్సీల ఉచ్చులో పడొద్దని విద్యార్థులు భారత ఎంబసీలు, కాన్సులేట్లలో తమ వివరాలు నమోదు చేసుకోవాలని చెబుతున్నాయి. దీంతో అత్యవసర పరిస్థితుల్లో ఆదుకునేందుకు అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు.